అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్‌కి స్వాగతం. నేను ఈ సెషన్‌లో పార్ట్ 3ని మీకు వివరించబోతున్నాను. హెచ్‌టీఎంఎల్ బేసిక్ నాలెడ్జ్‌లో పార్ట్ 3 అండి ఇది. ఓకే. ఇంతకుముందు సెషన్స్‌లో నేను పార్ట్ 1, పార్ట్ 2 మీకు కవర్ చేశాను. అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఏం ఎడిటర్స్ ఉన్నాయి మన హెచ్‌టీఎంఎల్ కోడ్ రాయడానికి? తర్వాత పార్ట్ 2లో ఏ ఎడిటర్ వాడాలి అని కూడా చెప్పాను పార్ట్ 1లో. తర్వాత పార్ట్ 2లో వచ్చేసి కొంచెం హెచ్‌టీఎంఎల్ స్టార్ట్ చేసాము. మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రాక్టికల్ గా కూడా రాసి చూపించాను బేసిక్ స్ట్రక్చర్ ని. హెచ్టిఎంఎల్ ఫైల్స్ ని ఎట్లా సేవ్ చేయాలి, వాటికి వెబ్ పేజెస్ ఏవైతే వెబ్ పేజెస్ మనం హెచ్టిఎంఎల్ కోడ్ ద్వారా మనం క్రియేట్ చేస్తామో వాటికి టైటిల్ ఎట్లు ఇవ్వాలి, నార్మల్ టెక్స్ట్ ఎంటర్ చేస్తే హెచ్టిఎంఎల్ పేజెస్ లో ఎలా డిస్ప్లే అవుతుంది, తర్వాత రకరకాల సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత పారాగ్రాఫ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది పార్ట్ 2లో చూపించాను. ఇప్పుడు పార్ట్ 3లో ఉన్నామండి మనము. పార్ట్ 3లో మిగతా ఏవైతే మిగిలిపోయినాయో చూస్తాం మనము. అయితే ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి, ఓకే, గోయింగ్ టు నెక్స్ట్ లైన్ అన్నట్టు. ఓకే, అయితే మనకి ఇక్కడ బిఆర్ అని ఇక్కడ పి అంటే పారాగ్రాఫ్ కదండి. ఇక్కడ ఇంతకు ముందు నేను పారాగ్రాఫ్ చెప్పినప్పుడు పి ట్యాగ్ ఏంటంటే పి అంటే పారాగ్రాఫ్ అని అర్థం. ఓకే, పి అంటే పారాగ్రాఫ్, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ అని అర్థం. ఓకే, పి పి అనే ట్యాగ్ పారాగ్రాఫ్ అని అర్థం. అట్లనే హెడ్డింగ్స్ లో మనకి H1 H2 అట్లా ఉన్నాయి కదా. హెచ్ అంటే హెడ్డింగ్ అని అర్థం, హెడ్డింగ్. ఓకే, హెచ్ అంటే హెడ్డింగ్. ఓకే, అట్లా రకరకాల ట్యాగ్ నేమ్స్ ఉంటాయండి మనకి. కొన్ని షార్ట్ ఫామ్స్ కూడా ఉంటాయి. హెచ్ అంటే హెడ్డింగ్ అని, పి అంటే పారాగ్రాఫ్ అని మనకి షార్ట్ ఫామ్స్ ఉంటాయి. అదే P3లో మనము పార్ట్ త్రీలో హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ పార్ట్ 3 టాపిక్ లో మనము వేరే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అవి కొంచెం భిన్నంగా ఉండొచ్చు, ఇంతకు ముందు దానితో పోలిస్తే అవి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. చూడండి, నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే బ్రేక్ అంటాం అన్నట్టు. ఓకే, బ్రేక్, బ్రేక్ ట్యాగ్ అన్నట్టు. ఓకే, బ్రేక్ ట్యాగ్ అని అంటాం వీటిని. ఈ బ్రేక్ ట్యాగ్ ఎట్లా ఉంటుందంటే బిఆర్ అంటాం దాన్ని. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో మనం బిఆర్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి స్టార్టింగ్ ట్యాగ్ అంటూ ఎండింగ్ ట్యాగ్ అంటూ ఏముండదండి. మీరు బిఆర్ అని ఇవ్వచ్చు, లేకపోతే బిఆర్ బదులు మీరు ఇట్లా కూడా ఇవ్వచ్చు, స్లాష్ బిఆర్ అని కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇది ఇస్తారా ఆ ఇక్కడ ఒక్క నిమిషం, బిఆర్ స్లాష్ అని ఇవ్వచ్చు. ఓకే, బిఆర్ అని ఇవ్వచ్చు, బిఆర్ స్లాష్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ముందు క్లోజింగ్ ట్యాగ్ లో స్లాష్ పి అని వచ్చింది కదా, ఇక్కడ బిఆర్ స్లాష్ వచ్చింది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదండి. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదండి. బిఆర్ అని ఇచ్చినా బిఆర్ స్లాష్ ఇచ్చిన ఒకటే, మనకి ఇలా ఉండదు. నేను ఏం చెప్తున్నానంటే ఇలా ఉండదు. ఎలా ఉండదు అంటే చెప్తాను, ఆగండి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా ఉంది, పారాగ్రాఫ్ చేసి పారాటెక్స్ట్ అని ఇచ్చేసి స్లాష్ పి అని ఇచ్చేసాం కదా. మరి బిఆర్ కి ఇలా ఉండదండి. ఓకే, మీరు అనుకోవచ్చు ఇలా ఉంటదేమో అని చెప్పేసి, ఇలా ఉండదు, ఇది తప్పండి ఇది. ఓకే, ఇదేదో ఉండేసి ఇలా ఉండదు. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు, ఒకటే ఉంటుంది. స్టార్టింగ్ సెల్ఫ్ క్లోజింగ్ అంటాం వీటిని, మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం. ఓకే, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం మనం, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. మీరు బిఆర్ ఇచ్చినా ఒకటే, బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినా ఒకటే. ఓకే, రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. బిఆర్ ఇచ్చినా ఓకే, బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినా ఒకటే. ఇవి రెండు సెల్ఫ్ క్లోజింగ్. దీనికి స్టార్టింగ్ ఎండింగ్ ఒకటే అండి ఇది. ఓకే, ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఎండ్ అయిపోతుంది. మరి పారాగ్రాఫ్ ఏమో ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండింగ్ లో ఇక్కడ ఎండ్ అయింది. కానీ బిఆర్ అట్లా కాదండి, ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఎండ్ అవుతుంది. ఓకే, బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చొచ్చు, వట్టి బిఆర్ కూడా ఇవ్వచ్చు, రెండు కూడా పనిచేస్తాయి మీకు. సార్ బిఆర్ అంటే ఏంటంటే బ్రేక్ లైన్, బ్రేక్ లైన్, బ్రేక్ లైన్ ట్యాగ్ అన్నట్టు. దీని మీనింగ్ ఏంటంటే బ్రేక్ లైన్. బిఆర్ ఇవ్వచ్చు, బిఆర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బిఆర్ ఇవ్వచ్చు, లేకపోతే దాని ప్లేస్ లో బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ కూడా ఇవ్వచ్చు. దీని మీనింగ్ ఏంటంటే బ్రేక్ లైన్. ఓకే, బిఆర్ అంటే బిఆర్ స్టాండ్స్ ఫర్ బ్రేక్ లైన్, బ్రేక్ లైన్ అని అర్థం. ఓకే, బిఆర్ అంటే బ్రేక్ లైన్ అని అర్థం. ఎక్కడైతే మీరు బిఆర్ ట్యాగ్ కానీ బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ ట్యాగ్ అని ప్రొవైడ్ చేస్తారో, ఈ ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పాను కదా, అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది. కాబట్టి దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని అంటాం. అయితే ఎక్కడైతే మీరు హెచ్టిఎంఎల్ కంటెంట్ లో బిఆర్ అని ప్రొవైడ్ చేస్తారో అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుందండి. మీకు చూపిస్తాను మీకు. సో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే చాలా అర్థం అవుతుంది. నార్మల్ గా హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తాం కదా, హెచ్టిఎంఎల్ స్లాష్ హెచ్టిఎంఎల్ అని రాసేస్తాం. ఇక్కడ బాగానే రాసేస్తాం. రాసేసిన తర్వాత హెచ్టిఎంఎల్ మధ్యలో సేవ్ చేద్దాం ఫస్ట్ దీన్ని. ఓకే, ఫైల్ సేవ్ అని చెప్దాం. సేవ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఎక్కడో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఇక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, బ్రేక్ డెమో అని చెప్తాను. ఓకే, బ్రేక్ హెచ్టిఎంఎల్ డెమో, బ్రేక్ హెచ్టిఎంఎల్ డెమో అని ఇస్తాను. .html ఇస్తాను ఎక్స్టెన్షన్. ఇచ్చిన తర్వాత దీన్ని ఆల్ టైప్స్ అని సేవ్ చేస్తాను.
ఆల్ టైప్స్ అని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్ అని ఇస్తాను. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ హెడ్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ స్లాష్ హెడ్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బాడీ అని ఇస్తున్నాను, ఇక్కడ స్లాష్ బాడీ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, తర్వాత నేను సేవ్ చేస్తాను. ఓకే, నార్మల్ గానే సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ని నేను బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. ఇంతకుముందు వేరే ఫైల్ ఏదో ఉండే, అది క్లోజ్ చేసేసి బ్రౌజర్ లో మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్స్ లొకేషన్ కి వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్ అంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైటిల్ లేదండి, ఇక్కడ పాత వస్తుంది కదా టైటిల్. ఫస్ట్ టైటిల్ పెట్టేద్దాం. తెలుసు కదండి మనం టైటిల్ ఎలా ప్రొవైడ్ చేయాలో. టైటిల్ అని ఇచ్చేద్దాం. టైటిల్ అని ఇచ్చేసి స్లాష్ టైటిల్ అని ఇచ్చేద్దాం. స్లాష్ టైటిల్ అని ఇచ్చేసి స్లాష్ టైటిల్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే టైటిల్ స్లాష్ టైటిల్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఏందండి ఇది బ్రేక్ కదా, HTML బ్రేక్ డెమో అని టైటిల్ ఇచ్చేస్తాను. ఓకే, ఇది ఒక టైటిల్ అనేది ఎక్స్ట్రా ఇద్దాం సరిపోతుంది. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం, రిలోడ్ చేస్తే మనకు టైటిల్ వచ్చేస్తుంది. టైటిల్ వచ్చేసింది అండ్ పేజ్ టైటిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ నేను కొంచెం టెక్స్ట్ రాస్తానండి. ఓకే, ఇక్కడ నేనేం రాద్దాం అనుకుంటున్నానంటే మై నేమ్ ఇస్ అరుణ్ మోటూరి, ఐ లవ్ కంటెంట్ క్రియేషన్ అండ్ టీచింగ్. ఓకే, ఐ ఆమ్ ఇంటూ. ఓకే, ఇట్లా ఏదైనా లైన్స్ రాద్దాము. ఓకే, ఐ టీచ్ HTML, Selenium, okay, Java, SQL and other stuff, other technical stuff అని రాద్దాం. టెక్నికల్ స్టఫ్ ఏదో రాసేస్తున్నాను చూడండి. ఓకే, ఐఎమ్ ఆల్సో ఏ యూడెమీ ఇన్స్ట్రక్టర్, ఐఎమ్ ఆల్సో ఏ కార్పొరేట్ ట్రైనర్ ఎట్ Capgemini and SCL. Okay, I also take personal batches for my students. Okay, take personal batches. Okay, so I am also a YouTuber and blogger. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ రాశానండి నేను. ఇంగ్లీష్ లో కొన్ని స్టేట్మెంట్స్ రాశాను. ప్రతి స్టేట్మెంట్ సపరేట్ లైన్ లో రాశాను. మరి ఇవన్నీ సపరేట్ లైన్ లో మనకు వస్తాయా అంటే రావండి. చూడండి, ఇక్కడ నేను సేవ్ చేశాను కదా, ఇక్కడ రిలోడ్ చేయగానే చూడండి అది ఒకటే లైన్ లో వచ్చాయండి. ఇవన్నీ చూడండి, నేను రాసిన ప్రతి స్టేట్మెంట్ ఒకటే కంటిన్యూస్ గా వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే మై నేమ్ ఇస్ అరుణ్ మోటూరి వస్తే, తర్వాత సెకండ్ లైన్ లో ఐ లవ్ కంటెంట్ క్రియేషన్ అండ్ టీచింగ్ వస్తే, థర్డ్ లైన్ లో ఐ టీచ్ HTML, Selenium, Java, SQL అండ్ అదర్ టెక్నికల్ స్టఫ్ వస్తుంది అనుకున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ యూడెమీ ఇన్స్ట్రక్టర్ ఇంకొక లైన్ లో, అంటే ప్రతి లైన్ స్టేట్మెంట్ ఒక లైన్ లో వస్తుంది అనుకున్నాను. కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే నార్మల్ టెక్స్ట్ కాబట్టి రాలేదండి. ఇది నార్మల్ టెక్స్ట్. మీరు ఒకవేళ ఇది నెక్స్ట్ లైన్ లో రావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ ఎండింగ్ లో BR అని ప్రొవైడ్ చేయండి. BR అంటే ఏంది? బ్రేక్ లైన్ అని అర్థం. ఓకే, BR ఫుల్ ఫామ్ ఏందండి? బ్రేక్ లైన్ అని అర్థం. ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు లోడ్ చేయండి, మీరు కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. చూడండి, ఫస్ట్ లైన్ తర్వాత ఎక్కడైతే BR ప్రొవైడ్ చేశానో మిగతా కంటెంట్ అంతా, మిగతా టెక్స్ట్ అంతా సెకండ్ లైన్ లోకి వెళ్ళిపోయింది. మరి సెకండ్ లైన్ లో కూడా ఒకటే స్టేట్మెంట్ వచ్చి దాని తర్వాత ఇవన్నీ థర్డ్ లైన్ లోకి రావాలి. నేను ఏం చేయాలంటే ప్రతి లైన్ తర్వాత నేను కొత్త లైన్కి వెళ్ళాలి కాబట్టి BR అని చెప్పేసి, లేకపోతే మీరు BR వేయొచ్చు, BR స్లాష్ కూడా ఇచ్చినా పర్లేదండి. ఓకే, మీరు BR ఇవ్వచ్చు, BR స్లాష్ ఇచ్చినా పర్లేదు. ఓకే, ఇక్కడ BR ఇవ్వచ్చు, లేకపోతే BR స్లాష్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా BR అని ఇస్తాను, BR ఇద్దాం. ఓకే, ఇక్కడ BR స్లాష్ ఇద్దాం. ఓకే, ఏది ఇచ్చినా ఒకటే అండి. మీరు వట్టి BR ఇచ్చినా అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది అండి. ఓకే, BR స్లాష్, ఇక్కడ కూడా ఒక BR స్లాష్ ఇద్దాము, ఇక్కడ ఒక BR ఇద్దాము. ఏది ఇచ్చినా ఒకటే అండి. BR ఇచ్చినా ఒకటే, BR స్లాష్ ఇచ్చినా ఒకటే. ఓకే, లాస్ట్ లైన్కి అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వను. ఓకే, నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ప్రతి స్టేట్మెంట్ ఒక సపరేట్ లైన్ లో వచ్చింది. ఎలా పాసిబుల్ అయిందండి ఇది? ఇది BR వాడడం వల్ల పాసిబుల్ అయిందండి. ఓకే, ఇదంతా మనం BR రాయడం వల్ల, BR ట్యాగ్ ప్రొవైడ్ చేయడం వల్ల, బ్రేక్ లైన్ ట్యాగ్ ప్రొవైడ్ చేయడం వల్ల పాసిబుల్ అయింది. అర్థమైంది అనుకుంటా మీరు BR ఎలా యూజ్ చేయాలో. ఓకే, ఇక్కడ నేను విత్ ప్రాక్టికల్ విత్ డెమాన్స్ట్రేషన్ అని రాస్తాను. ఇక్కడ డెమాన్స్ట్రేట్ కూడా చేశాను కదా, విత్ డెమాన్స్ట్రేషన్ అని రాస్తాను ఇక్కడ. ఓకే,
సో నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను పార్ట్ 3లో, బిఆర్ అనేది మీకు అర్థమైపోయింది. బిఆర్ స్టాండ్స్ ఫర్ బ్రేక్ కానీ బ్రేక్ లైన్ కానీ ఇలా రాయొచ్చు, లేకపోతే ఇలా రాయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ రూలర్ గురించి చెప్పబోతున్నానండి. రూలర్ ఏంటంటే ఒక లైన్, హారిజంటల్ లైన్. హెచ్ఆర్ అంటే ఇక్కడ నేను నెక్స్ట్ ట్యాగ్ ఏంటండి, నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ నేను బెటర్ ఇక్కడ బిఆర్ అనే రాస్తాను. బిఆర్ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్రేక్ లైన్ అని చెప్పేసి ఇలా రాయొచ్చు అని రాస్తాను. ఇక్కడ నెక్స్ట్ HTML ట్యాగ్ వచ్చేసి హెచ్ఆర్ అని రాస్తాను. హెచ్ఆర్ అంటే ఏంటండి, హారిజంటల్ లైన్. హెచ్ అంటే హారిజంటల్, ఎల్ అంటే హారిజంటల్ రూలర్. ఆర్ అంటే రూలర్. హెచ్ అంటే హారిజంటల్, ఆర్ అంటే రూలర్. ఓకే, హారిజంటల్ రూలర్ ట్యాగ్. హారిజంటల్ అంటే ఏంటండి చెప్తాను మీకు. హారిజంటల్ అంటే ఏందో చెప్తాను. ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. ఓకే, ఇది కూడా హెచ్ఆర్ అని రాసుకోవచ్చు, లేకపోతే మీరు హెచ్ఆర్ స్లాష్ కూడా రాయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. ఇది ఏం చేస్తుంది అంటే హారిజంటల్ లైన్ ని డ్రా చేస్తుందండి వెబ్ పేజ్ మీద. ఎలా ఉంటదండి హారిజంటల్ లైన్, ఇలా ఉంటది. ఇలా లైన్ ఉంటది కదా హారిజంటల్ గా. వర్టికల్ ఏమో ఇట్లా ఉంటది కదా, ఇది వర్టికల్ లైన్, ఇలా చేయదు. హెచ్ఆర్ ఏమో హారిజంటల్ లైన్ డ్రా చేస్తుందండి. ఓకే, ఎక్కడెక్కడైతే మీకు హారిజంటల్ లైన్ కావాలో అక్కడ మీకు హారిజంటల్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సరే, దానికి ఏం చేద్దామంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. మనము ఫ్రెష్ గా చేద్దాం. ఏదైనా సరే మీకు ఫ్రెష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. /HTML కొంచెం దూరం పోయిన తర్వాత అన్ని ఒక దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ కొంచెం దూరం వరకు ఇట్లా చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఏంది హెడ్, ఇక్కడ బాడీ, ఇక్కడ /body క్రియేట్ చేశాను. సేవ్ చేసేస్తాను. చూడండి, డౌన్లోడ్స్ లో ఏదో ఒక ప్లేస్ లో హారిజంటల్ రూలర్ డెమో అని రాస్తాను. .html రాస్తాను. ఇక్కడ మీరు ఇంకొక విధానం ఉందండి. ఇక్కడ ఆల్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్ టైప్ సెలెక్ట్ చేయను అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ రాసిన తర్వాత ఇక్కడ డబుల్ కోట్స్ లో పెట్టేయండి. ఇది ఈ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ డబుల్ కోట్స్ లో పెట్టండి. ఇక్కడ నేను సేవ్ యాస్ టైప్ చేంజ్ చేయను అంటే డబుల్ కోట్స్ లో పెట్టండి, సేవ్ చేయండి, అప్పుడు కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ టైటిల్ ట్యాగ్ రాసేస్తాను. హెచ్ఆర్ డెమో అంటాను. హారిజంటల్ రూలర్ డెమో టైటిల్. నేను టెక్స్ట్ రాస్తాను. మళ్ళీ అదే, మై నేమ్ ఈస్ Koturi. Hello. I love content creation and teaching. I am a corporate trainer at Capgemini and HCL. Please. Okay. I am a Udemy instructor. I also have a YouTube channel and I am also a blogger. ఓకే, ఇలా రాసేస్తాను. ఇలా రాసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నార్మల్ గా సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను ఆ ఫైల్ ని. ఓకే, హారిజంటల్ రూలర్ అనే ఫైల్ ని ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత చూడండి, అన్ని ఒకటే లైన్ లో వచ్చాయి. రైట్, కంటిన్యూస్ గా వచ్చేసాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ టెక్స్ట్ ముందట ఒక లైన్ హారిజంటల్ లైన్, ఈ టెక్స్ట్ తర్వాత ఒక హారిజంటల్ లైన్, తర్వాత ఈ టెక్స్ట్ తర్వాత హారిజంటల్ లైన్, ప్రతి టెక్స్ట్ మధ్యలో హారిజంటల్ లైన్, లాస్ట్ ఒక హారిజంటల్ లైన్ కావాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తానంటే ఇక్కడ బాడీ స్టార్ట్ అవుతుంది కదా, హెచ్ఆర్ అని రాస్తాను. ఎక్కడైతే నేను హెచ్ఆర్ పెడతానో అక్కడ ఒక హారిజంటల్ లైన్ వచ్చేస్తుందండి. ఓకే, ఇక్కడ కూడా పెట్టచ్చు, ఇక్కడ ఏం లేదని ఇక్కడ కూడా పెట్టచ్చు కావాలంటే. ఓకే, ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇక్కడ ఎండింగ్ లో కూడా ఒక లైన్ కావాలి నాకు. ఓకే, స్టార్టింగ్ ఈ టెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక లైన్, ఎండింగ్ లో ఒక లైన్. ఓకే, హారిజంటల్ లైన్ రావాలి. హెచ్ఆర్ అని పెట్టచ్చు, హెచ్ఆర్ స్లాష్ పెట్టచ్చు, మీ ఇష్టం అది. ఓకే, బట్టి హెచ్ఆర్ పెట్టినా వర్క్ అవుతుంది. లోడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ టెక్స్ట్ ముందర ఒక హారిజంటల్ లైన్, ఫస్ట్ టెక్స్ట్ తర్వాత ఒక హారిజంటల్ లైన్ వచ్చేసాయి మనకి. ఇంకా తర్వాత ఈ స్టేట్మెంట్ తర్వాత కూడా ఒక హారిజంటల్ లైన్, ఈ స్టేట్మెంట్ తర్వాత హారిజంటల్ లైన్, ఈ స్టేట్మెంట్ తర్వాత ఒక హారిజంటల్ లైన్, ఇక్కడ కూడా ఒక హారిజంటల్ లైన్, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ కావాలనుకుంటే ఎక్కడెక్కడ మీకు హారిజంటల్ లైన్ కావాలో అక్కడ మీరు హెచ్ఆర్ స్లాష్ కానీ హెచ్ఆర్ కానీ పెట్టేయండి. ఓకే, ఇక్కడ మీరు ఐదర్ హెచ్ఆర్ పెట్టచ్చు, హెచ్ఆర్ స్లాష్ పెట్టచ్చు, మీ ఇష్టం అది. ఓకే, హెచ్ఆర్ స్లాష్ పెట్టచ్చు, లేకపోతే వట్టి హెచ్ఆర్ కూడా పెట్టచ్చు. ఓకే, లాస్ట్ లైన్ తర్వాత కూడా ఒక హెచ్ఆర్ పెడుతున్నాను. లాస్ట్ కూడా ఒక లైన్ ఉంటది కాబట్టి. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి లోడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ప్రతి స్టేట్మెంట్ కన్నా ముందు ఒక లైన్ తర్వాత ఒక లైన్ వచ్చేసింది.
లాస్ట్ స్టేట్మెంట్ తర్వాత కూడా ఒక లైన్ వచ్చేసింది, హార్జంటల్ లైన్ వచ్చింది. ఎక్కడెక్కడైతే మీరు హెచ్ఆర్ కానీ హెచ్ఆర్ స్లాష్ కానీ పెట్టారో అక్కడ హార్జంటల్ లైన్ వచ్చింది. దీని హార్జంటల్ రూలర్ అంటామండి, హార్జంటల్ రూలర్. ఓకే, తర్వాత ఇది విత్ డెమాన్స్ట్రేషన్ మీకు చెప్పాను. ఓకే, డెమాన్స్ట్రేషన్ చెప్పాను. ఇది కూడా, దీన్ని కూడా మీరు హెచ్ఆర్ రాయొచ్చు, లేకపోతే హెచ్ఆర్ ఫార్వర్డ్ స్లాష్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. మళ్ళీ ఇది కూడా ఇంకొక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. దీనికి స్టార్టింగ్ ఎండింగ్ అంటూ ఏం లేదండి, అక్కడే స్టార్ట్ అవుతుంది అక్కడే ఎండింగ్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాము. ఓకే, రకరకాల సెల్ఫ్ క్లోజింగ్, బిఆర్ కూడా ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే, హెచ్ఆర్ కూడా ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. సరే, ఇంకా ఏమున్నాయి చూద్దాం మనం. హైపర్ లింక్ క్రియేట్ చేయాలండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ మనకి ఏముందంటే HTML ద్వారా ఒక హైపర్ లింక్ క్రియేట్. హైపర్ లింక్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. omea.blogspot.comకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ Selenium 143 అనే ఒక లింక్ ఉందండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, వేరే వెబ్సైట్ పేజ్కి వెళ్ళిపోతున్నారు మీరు. రైట్, అట్లానే ఈ వెబ్సైట్ లో చాలా హైపర్ లింక్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి jQuery UI అనే హైపర్ లింక్ ఉందండి. ఓకే, హోవర్ చేస్తే చూడండి లైన్ అనేది వస్తుంది, బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. క్లిక్ చేయగానే ఏమవుతుందండి, ఇది ఒక వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. అలానే నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక హైపర్ లింక్ అనేది క్రియేట్ చేయాలంటే మనము నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్ ఏ ట్యాగ్ వాడాలండి, ఏ ట్యాగ్ వాడాలి. ఓకే, ఏ అనే ట్యాగ్ వాడాలి. దీన్ని ఏమంటామంటే యాంకర్ ట్యాగ్ అంటాం. హైపర్ లింక్ క్రియేట్ చేయాలంటే ఏ ట్యాగ్ అనేది, ఏ అనే ట్యాగ్ వాడాలి. ఇలా ఉంటది ఏ ట్యాగ్ అనేది. ఓకే, ఏ ట్యాగ్ వాడాలి, దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. ఏ స్టాండ్స్ ఫర్ ఏందండి, యాంకర్. ప్రతి ట్యాగ్ కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది. ఓకే, ఏ నేమ్ అంటాం, యాంకర్ ట్యాగ్ అంటాము. ఓకే, ప్రతి ట్యాగ్ కి మీనింగ్ ఉన్నట్టు దీన్ని ఏకి యాంకర్, ఏ అంటే యాంకర్ అన్నట్టు. ఓకే, ఏ స్టాండ్స్ ఏంటంటే యాంకర్. దీనివల్ల ఏం యూజ్ చేస్తామంటే క్రియేటింగ్ హైపర్ లింక్స్ క్రియేట్ చేయడం కోసం చేయొచ్చు. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా హైపర్ లింక్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను మీకు. ఓకే, కొత్త న్యూ ఫైల్ తీసుకుందాం, HTML అని రాద్దాము. ప్రతిదానికి ఇదే అండి, HTML ఫాస్ట్ గా రాస్తాను. తర్వాత యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఒకటి రాస్తాను, యాంకర్ ట్యాగ్ డెమో అని రాస్తాను, .html అని రాస్తాను. తర్వాత ఇక్కడ డబుల్ కోట్స్ లో పెట్టినా సరిపోతుంది, లేకపోతే ఆల్ టైప్స్ అని సేవ్ చేయాలి, లేకపోతే డబుల్ కోట్స్ పెట్టి సేవ్ చేయండి. HTML ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఇందులో మీరు హెడ్ రాసుకోండి, తర్వాత /8 ఇక్కడ రాస్తాను, తర్వాత ఇక్కడ బాడీ రాస్తాను, /బాడీ రాస్తాను. హెడ్ ట్యాగ్ మధ్యలో జనరల్ గా ఏం రాస్తానండి, నేను టైటిల్ ట్యాగ్స్ రాస్తాను. రైట్, టైటిల్ ట్యాగ్ రాస్తాను. టైటిల్ మెన్షన్ చేస్తాను. ఏంటంటే ఇది హైపర్ లింక్ కదా, హైపర్ లింక్ డెమో అని రాస్తాను ఇక్కడ టైటిల్. ఓకే, /టైటిల్ అని రాస్తాను. తర్వాత ఇక్కడ బాడీ ట్యాగ్ లో ఒక హైపర్ లింక్ నార్మల్ గా నేను ఒక వెబ్సైట్ ఇస్తానండి, అమెజాన్ అని ఒక వెబ్సైట్ ఇస్తాను. ఓకే, అమెజాన్ అనే పేరుతో ఒక వెబ్సైట్ పేరు ఇచ్చాను. ఇక్కడ అమెజాన్ అని రాసినంత వరకు అది హైపర్ లింక్ అయిపోతుందండి. సేవ్ చేశాను, సేవ్ చేసి చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తాను ఆ ఫైల్ ని. ఓపెన్ విత్ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ తోటి ఓపెన్ చేస్తాను. చూడండి మీకు ఏమైనా హైపర్ లింక్ వచ్చిందండి. ఇక్కడ ఓవర్ చేసి క్లిక్ చేయగలుగుతున్నారు, లేదు. ఏం చేయాలంటే దీన్ని హైపర్ లింక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ టెక్స్ట్, అమెజాన్ ని హైపర్ లింక్ కింద, ఈ టెక్స్ట్ ని హైపర్ లింక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నేను ఇక్కడ దీని ముందట తర్వాత యాంకర్ ట్యాగ్స్ రాయాలండి. స్టార్టింగ్ యాంకర్ ట్యాగ్, ఎండింగ్ యాంకర్ ట్యాగ్ ఎలా ఉంటుంది, /ఏ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ యాంకర్ ట్యాగ్స్ మధ్యలో రాయాలి. రాసిన తర్వాత సేవ్ చేస్తాను. మరి ఇది హైపర్ లింక్ అవుతుంది అంటే ఇంకా అవ్వదండి. ఓకే, ఇప్పుడు లోడ్ చేసినా కానీ అవ్వదు, ఇది నార్మల్ టెక్స్టే. ఇంకా మరి హైపర్ లింక్ ఎట్లా తేవాలంటే దీనికి, దానికే అండి మనం కొంచెం ఎక్స్ట్రాగా రాయాలి. ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కదా ఇక్కడ, ఇదేమో ఎండింగ్ ట్యాగ్, ఇదేమో స్టార్టింగ్ ట్యాగ్, ఇది టెక్స్ట్ బానే ఉంది. నార్మల్ టెక్స్ట్ ఇచ్చినంత మాత్రాన యాంకర్ ట్యాగ్ మధ్యలో అది హైపర్ లింక్ అయిపోదండి. మనము ఈ యొక్క టెక్స్ట్ ని క్లిక్ చేసినప్పుడు ఏ వెబ్సైట్ కి తీసుకెళ్లాలనే URL ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి అది, ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ ట్యాగ్ లో స్పేస్ ఇచ్చి ఒక అట్రిబ్యూట్ రాయండి. ఓకే, href అని ఒక అట్రిబ్యూట్ ఉందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్ని ప్రీడిఫైన్డ్ ఇక్కడ. ఓకే, HTML అన్ని ప్రీడిఫైన్డ్. href అని ఒక అట్రిబ్యూట్ ఉందండి. href అంటే ఏంటండి, హైపర్ లింక్ రిఫరెన్స్. href మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఒక href అట్రిబ్యూట్ ఉంది, క్రియేటింగ్ హైపర్ లింక్స్ అని. ఇక్కడ href అట్రిబ్యూట్ అని రాస్తాను. ఈ యాంకర్ ట్యాగ్ లో మనం href అట్రిబ్యూట్ రాసుకోవచ్చు. ఓకే, href అట్రిబ్యూట్ అంటే href మీనింగ్ ఏంటండి, href అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. గూగుల్లో కూడా చూపిస్తాను మీకు. href ఫుల్ ఫామ్ ఇన్ HTML చూడండి, ఇన్ HTML అని గూగుల్ సెర్చ్ చేయండి. హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనేది ఫుల్ ఫామ్ చెప్పాను కదా, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకే,
ఇది హైపర్ లింక్ కానీ లింక్ కానీ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. హెచ్ఎఫ్ అనేది అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్ చూపించాను, హైపర్ లింక్ రిఫరెన్స్ అని ఫుల్ ఫామ్. ఈ హెచ్ఎఫ్ రాశాను కదా, ఇక్కడ హెచ్ఎఫ్ అని రాశాను కదా, ఈక్వల్ టు రాయాలి. ఇది అట్రిబ్యూట్ నేమ్ అండి, ఇది ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్ నేమ్. ఈక్వల్ టు రాసేసి ఇక్కడ ఈక్వల్ తర్వాత డబుల్ కోట్స్ పెట్టండి. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్కి వెళ్దాం అనుకుంటారో ఆ వెబ్సైట్ పేరు ఇవ్వండి. ఏ వెబ్సైట్ అండి? నేను వెళ్ళాల్సింది Amazon.com కదా, Amazon.com బ్రౌజ్ చేసి బ్రౌజర్ లో కాపీ చేస్తాను URL ని. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది URL అండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇంతవరకు ఓన్లీ యాంకర్ ట్యాగ్స్ స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చేసి అమెజాన్ టెక్స్ట్ పెడితే అది టెక్స్ట్ లాగానే కనబడింది, కానీ హైపర్ లింక్ లా కనబడలేదు. ఎప్పుడైతే నేను హెచ్ఎఫ్ అట్రిబ్యూట్ ఈ స్టార్టింగ్ ట్యాగ్స్ లోనే అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, హెచ్ఎఫ్ అనేది అట్రిబ్యూట్, దానికి వాల్యూ ఇచ్చేసాం, దానిలో URL ఇచ్చాను. ఈ అమెజాన్ క్లిక్ చేసినప్పుడు ఏ వెబ్సైట్ కి వెళ్ళాలనేది చెప్పాను, ఇక్కడ ఈ అట్రిబ్యూట్ ద్వారా చెప్పాను. చెప్పి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిలోడ్ చేస్తా. ఈసారి చూడండి లింక్ వచ్చేసింది, చూడండి లింక్ లాగా వచ్చింది. క్లిక్ చేస్తే ఏమైతుంది? Amazon.com వెబ్సైట్ కి తీసుకెళ్తుంది మనని. ఓకే, ఇప్పుడు Amazon.com వెబ్సైట్ కి మనం తీసుకెళ్తుంది. ఇదండి హైపర్ లింక్ క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే, యాంకర్ ట్యాగ్ ఉంటుంది, స్టార్టింగ్ యాంకర్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ యాంకర్ ట్యాగ్స్ మధ్యలో ఆ లింక్ యొక్క పేరు ఉంటుంది. తర్వాత ఈ లింక్ టెక్స్ట్ ని క్లిక్ చేసినప్పుడు ఏ ఒక్క వెబ్సైట్ కి మనం తీసుకెళ్లాలనేది హెచ్ఎఫ్ లో ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఇవ్వాలి. బాగానే ఇచ్చాము, ఇప్పటి వరకు బాగానే ఇచ్చామండి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఇచ్చాము. అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకొక చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయండి. హెచ్ఎఫ్ అనేది ఒకటే అట్రిబ్యూట్, ఇంకా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటంటే ఇక్కడ నేను బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నాను కదా యాంకర్ ట్యాగ్ ని, అదే ఈ ఫైల్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేసినప్పుడు లింక్ క్లిక్ చేసినప్పుడు, ఈ హైపర్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఈ హైపర్ లింక్ వచ్చేసి సేమ్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది కదా, సేమ్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది. అదే దగ్గర ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నాకు ఇలా రావాలండి, ఇలా న్యూ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడల్లా, ఇది క్లిక్ చేసినప్పుడల్లా న్యూ ట్యాబ్ లో ఓపెన్ కావాలి. ఈ ట్యాబ్ లో కాకుండా న్యూ ట్యాబ్ లో ఓపెన్ కావాలి. బ్రౌజర్ ట్యాబ్, కొత్త న్యూ బ్రౌజర్ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి. ఓకే, బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ లో ఓపెన్ కావాలి. ఎట్లా చేయాలండి దాన్ని? కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేయాలంటే ఎట్లా చేయాలి? దానికి ఇంకో అట్రిబ్యూట్ మనం వాడాలండి. హెచ్ఎఫ్ అట్రిబ్యూట్ బదులు హెచ్ఎఫ్ అట్రిబ్యూట్ కాకుండా ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి. ఆ అట్రిబ్యూట్ పేరు చెప్తాను మీకు. టార్గెట్ అనే అట్రిబ్యూట్ అండి. ఓకే, ఇంకో అట్రిబ్యూట్ ఉంది మనకి HTML లో. అలా చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి యాంకర్ ట్యాగ్ కి. కొన్ని ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ చెప్తాను మీకు. HTML డీటెయిల్ గా నేర్చుకుంటే మీకు చాలా అట్రిబ్యూట్స్ వస్తాయి. మీకు హై లెవెల్ గానే చెప్తున్నాను. టార్గెట్ అని ఇంకో అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, ఇది టార్గెట్ అనే అట్రిబ్యూట్. ఇది ఏం చేస్తారంటే, టార్గెట్ కొన్ని వాల్యూస్ ఉంటాయండి, రకరకాల వాల్యూస్ ఉంటాయి. అండర్ స్కోర్ బ్లాంక్ ఇచ్చారనుకోండి, ఓకే, న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తుంది. అండర్ స్కోర్ బ్లాంక్ ఇస్తే ఏమవుతుంది? న్యూ ట్యాబ్ లో ఓపెన్స్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నట్టు, ఓపెన్స్ ఇన్ న్యూ ట్యాబ్. అట్లా చాలా ఉంటాయండి ఇంకా. ఓకే, కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేయడము, కొత్త విండోలో ఓపెన్ చేయడం, ప్రతి దానికి ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఎక్కువ మనం డెప్త్ గా వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ వరకు వెళ్దాం సరిపోతుంది. ఓకే, అండర్ స్కోర్ బ్లాంక్ ఇస్తే కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది అంతే. ఓకే, ఎలా ఇవ్వాలో చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసారు కదా హెచ్ఎఫ్ అని, ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తాను నేను. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అని ఇంకో అట్రిబ్యూట్ పేరు ఇచ్చాను. డబుల్ కోట్స్ లో అట్రిబ్యూట్ పేర్లు ఈ Notepad++ ఎడిటర్ లో ఏ కలర్ లో వస్తున్నాయి? రెడ్ కలర్ లో వస్తున్నాయి. ఇక టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇస్తానండి. అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇస్తాను. ఎప్పుడైతే డబుల్ కోట్స్ లో అండర్ స్కోర్ బ్లాంక్ ఇచ్చానో, ఈ లింక్ క్లిక్ చేస్తే ఈసారి ఈ లింక్ అదే ట్యాబ్ లో కాకుండా వేరే ట్యాబ్ లో ఓపెన్ అవుతుందండి. ఓకే, సేవ్ చేద్దాం. ఫైల్ ని సేవ్ చేసి ఇక్కడ లోడ్ చేస్తాను. ఈసారి చూడండి, లింక్ క్లిక్ చేసినప్పుడు న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. చూడండి, ఒరిజినల్ ట్యాబ్ అట్లనే ఉంచేసి న్యూ ట్యాబ్ లో Amazon.com ఓపెన్ అవుతుంది. చూడండి, ఎన్నిసార్లు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అవుతుందండి? టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల అవుతుంది అది. ఓకే, అదండి టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అంటే అది. ఓకే, ఇట్లా రెండు అట్రిబ్యూట్స్ చెప్పాను. ఇప్పటివరకు నేను అట్రిబ్యూట్స్ కూడా ఎక్కడ కూడా మీకు ప్రస్తావించలేదు. అట్రిబ్యూట్స్ గురించి ఎక్కడ కూడా నేను ప్రస్తావించలేదు. ఫస్ట్ టైం అండి యాంకర్ ఈ హైపర్ లింక్ క్రియేట్ చేసేటప్పుడు ఈ యాంకర్ ట్యాగ్స్ స్టార్టింగ్ ట్యాగ్ లో మనం అట్రిబ్యూట్స్ అని ప్రొవైడ్ చేస్తాము. ఆ రెండు రకాల అట్రిబ్యూట్స్ మీకు ప్రొవైడ్ చేసాను. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అండి. మీరు సొంతంగా నిర్ణయించుకొని పేరు పెట్టే అట్రిబ్యూట్స్ కాదు ఇవన్నీ. HTML లాంగ్వేజ్ అర్థం చేసుకునే అట్రిబ్యూట్స్ అండి. ఇది బ్రౌజర్స్ అర్థం చేసుకునే అట్రిబ్యూట్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా అలానే ఇవ్వాలి. హెచ్ఎఫ్ బదులు ఏదో ఇస్తాను లింక్ అయిపోతానంటే కుదరదు అది. ఓకే, ప్రతి అట్రిబ్యూట్ కో మీనింగ్ ఉంటుంది, ప్రతి ట్యాగ్ కో మీనింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చూసుకొని చేయాల్సిందే. ఓకే, ఇదండి అట్రిబ్యూట్స్ గురించి, రూలర్ గురించి చెప్పాను. ఇక్కడ మనం ఏం కవర్ చేసాము? బ్రేక్, BR కవర్ చేశాను, హారిజాంటల్ రూలర్ కవర్ చేశాను, హైపర్ లింక్ కూడా కవర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇమేజెస్ కవర్ చేస్తానండి. నెక్స్ట్ ఇమేజెస్ గురించి చెప్తాను మీకు. ఓకే, ఇమేజెస్ గురించి చెప్తాను. ఇమేజెస్ లాస్ట్ అండి, ఇది ఈ సెషన్ కి ఇదే లాస్ట్, ఇమేజెస్ లాస్ట్. దాని తర్వాత వేరే చూద్దాము. ఇక్కడ కూడా నేను విత్ డెమాన్స్ట్రేషన్ చెప్పాను కాబట్టి విత్ డెమాన్స్ట్రేషన్ అని రాస్తాను. లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్. ఒకవేళ మీరు ఇమేజెస్
మీరు వెబ్సైట్ పేజెస్ లో ఇమేజెస్ డిస్ప్లే చేయాలంటే మీకు ఏం ట్యాగ్ ఉంటుంది అంటే ఐఎంజీ ట్యాగ్ ఉంటుందండి. ఓకే, ఐఎంజీ ట్యాగ్ ఉంటుంది. మరి ఐఎంజీ ట్యాగ్ అనేది ఎలాంటి ట్యాగ్ అండి? సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగా, లేకపోతే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగా, లేకపోతే IMG/IMG అని, ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్. ఇప్పుడు HRBR ఎట్లా ఉందో IMG కూడా, యాంకర్ ట్యాగ్ ఏమో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. యాంకర్ ట్యాగ్ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు కదా. ఓకే, ఇక్కడ యాంకర్ ట్యాగ్ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. మీరు చూసారు కదా ఆల్రెడీ, ఏ అని ఇచ్చాను, తర్వాత /A అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, దీని మధ్యలో టెక్స్ట్ ఇచ్చాను, ఏదో ఒక అమెజాన్ అనేదో టెక్స్ట్ ఇచ్చాను అప్పుడు. ఓకే, తర్వాత ఇక్కడ href అనే అట్రిబ్యూట్, ఇక్కడ URL ఇచ్చాను. అట్లా అట్లా ఇచ్చుకుంటే ఇది ఇది స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది, కాబట్టి ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ట్యాగ్ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అండి, ఐఎంజీ స్లాష్ అన్నట్టు ఇది. ఓకే, ఐఎంజీ ఇచ్చుకోవచ్చు, లేకపోతే IMG కూడా ఇచ్చుకోవచ్చు, నార్మల్ గా IMG కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, BR లాగా ఇక్కడ ఇక్కడ వాటి BR కూడా ఇచ్చేది కదా, BR కూడా ఇవ్వచ్చు, లేకపోతే BR స్లాష్ ఇచ్చచ్చు, HR ఇచ్చచ్చు, HR స్లాష్ ఇచ్చచ్చు. ఇక్కడ IMG ఇవ్వచ్చు, IMG స్లాష్ కూడా ఇవ్వచ్చు. ఇది IMG అంటే ఏంటండి? ఇమేజ్ ట్యాగ్. IMG అంటే ఇమేజ్ ట్యాగ్. ఒక ఇమేజ్ ని మీ వెబ్సైట్ లో డిస్ప్లే చేయడానికి IMG ట్యాగ్ వాడతాం. ఇమేజ్ ట్యాగ్ ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్ కి వాడతాము. ఓకే, ఇమేజ్ ట్యాగ్ అండి ఇది వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అండి ఇది. ఓకే, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. కొన్ని ట్యాగ్స్ మాత్రమే సెల్ఫ్ క్లోజింగ్ ఉంటాయి, అన్ని ట్యాగ్స్ కి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం దీన్ని. ఓకే, ఎందుకంటే అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎండ్ అవుతుంది. మీరు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ వాడేటప్పుడు మీరు IMG అని ఇవ్వచ్చు, లేకపోతే IMG స్లాష్ అని కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇందులో ఏదన్నా వాడచ్చు మీరు. ఓకే, ఫైన్. దాని తర్వాత ఏంటంటే ఎలా వాడాలో చూపిస్తాను మీకు. ఓకే, IMG ట్యాగ్ ని ఎలా వాడాలో చూపిస్తాను. కొత్త ఫైల్ ఓపెన్ చేద్దాం, ఫ్రెష్ గా రాద్దాం, HTML/HTML అని రాసేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసినప్పుడు ఎలా సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేసినప్పుడు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళండి, ఇమేజ్ HTML demo.html అని ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను, డబుల్ కోట్స్ లో పెడితే సరిపోయింది. ఓకే, చేసేసి సేవ్ చేసేస్తాను. సేవ్ చేసిన తర్వాత సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ హెడ్ అని పెడతాను, ఇక్కడ /head. ఈ హెడ్ లో టైటిల్ కూడా ఇచ్చేద్దాం ఇప్పుడే. ఓకే, ఎందుకు తర్వాత కూడా, ఇప్పుడే టైటిల్ ఇచ్చేద్దాం. ఇమేజ్ IMG ట్యాగ్ డెమో అని టైటిల్ ఇస్తాను. /title అని ఇచ్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ బాడీ సెక్షన్ ఓపెన్ చేద్దాం, బాడీ సెక్షన్ ఎండింగ్ చేద్దాం. ఓకే, /body అని ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత బాడీ లోపల ఏం చేస్తాను, ఇక్కడ IMG అని రాస్తాను. IMG అని ఇచ్చినంత మాత్రం ఇమేజ్ వస్తుందండి? కాదు, చూద్దాం. ఓకే, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే IMG అని ఇవ్వచ్చు, IMG స్లాష్ అని కూడా ఇవ్వచ్చు, ఇందులో ఏదని ఇవ్వచ్చు మీరు. ఓకే, ప్రస్తుతానికి IMG ఇస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. వట్టి IMG ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, అక్కడ ఇమేజ్ గురించి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, వట్టి IMG ట్యాగ్ అని మెన్షన్ చేశాను అంతే. IMG అంటే ఇమేజ్ ట్యాగ్ అన్నట్టు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి ఇది క్లోజ్ చేస్తాను, ఏదో క్లోజ్ చేస్తానే. ఓకే, నోట్స్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఫైన్. సరే చూద్దాం. ఇక్కడ బ్రౌజర్ ని క్లోజ్ చేసేస్తాను. చేసేసి ఇక్కడికి వెళ్ళిపోయి డౌన్లోడ్స్ లొకేషన్కి వెళ్తే ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేశాను, వేరే బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను, బెటర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత చూడండి టైటిల్ వచ్చేసింది, కానీ ఇమేజ్ ఏం రాలేదు. చూడండి, IMG పెట్టినంత మాత్రం ఇమేజ్ వస్తుందా అండి? రాదు. Notepad++ క్లోజ్ అయింది యాక్చువల్లీ. ఓకే, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చూడండి టైటిల్ వచ్చింది, కానీ ఇమేజ్ ట్యాగ్ బదులు ఒక ఇమేజ్ ఏం రాలేదు. చూడండి, ఇమేజ్ బ్లాంక్ ఉంది కాబట్టి ఏం రాలేదు. మరి ఇమేజ్ ఎట్లా డిస్ప్లే చేయాలండి? ఇక్కడ IMG సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి ఇదే స్టార్టింగ్ ట్యాగ్, ఇదే ఎండింగ్ ట్యాగ్ కాబట్టి ఇందులోనే అట్రిబ్యూట్ ఇచ్చేయండి. SRC అని ఒక అట్రిబ్యూట్ ఇవ్వండి. ఓకే, ఏం అట్రిబ్యూట్ ఇవ్వాలండి? SRC అట్రిబ్యూట్ ఇవ్వండి. SRC అట్రిబ్యూట్. ఓకే, డిఫరెంట్ ట్యాగ్స్ కి డిఫరెంట్ హైపర్ లింక్ వేరే అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇమేజెస్ కి వేరే అట్రిబ్యూట్. ఇక్కడ SRC అనే అట్రిబ్యూట్ వాడాలి, ఇక్కడ href వాడలేము మనం. ఓకే, SRC మీనింగ్ ఏంటండి? SRC అంటే సోర్స్ అండి. ఓకే, సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ అన్నట్టు అర్థం. ఓకే, సోర్స్ ఆఫ్ ద ఇమేజ్. మీరు సోర్స్ ఆఫ్ ద ఇమేజ్ పాత రూపంలో మీరు ఇమేజ్ యొక్క సోర్స్ ఇస్తే అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సరే, ఏ ఇమేజ్ ఇద్దాం అనేది మనం డిసైడ్ చేసుకుందాం. సో నేను ఒక పని చేస్తాను, ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాను నేను. ఓకే, అరుణ్ మోటేరి, నా యొక్క ఇమేజ్ అరుణ్ మోటేరి అని సెర్చ్ చేస్తే నా ఇమేజ్ ఇక్కడ వస్తుంది ఆన్లైన్ లో. ఓకే, సో ఒక ఇమేజ్ తీసుకుంటాను నేను, ఏదో ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ని సేవ్ చేసుకుంటాను నేను నా మెషిన్ లోకి. సేవ్ ఇమేజెస్ అని చెప్పేసి
నా డెస్క్టాప్ మీదకి సేవ్ చేసుకుంటాను. అరుణ్.jpg అని సేవ్ చేసుకున్నాను నా ఇమేజ్. ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి, పిఎన్జీ ఫైల్, జేపీజీ ఫైల్, ఏదో ఒకటి ఇమేజ్ తీసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, HTML కోడ్కి వెళ్ళిపోయి SRC అని రాసి ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలి. ఆ ఇమేజ్ యొక్క పాత్, దాని పేరు, దాని ఎక్స్టెన్షన్ మొత్తం ఇవ్వాలి. ఇక్కడ మనం ఎలా ఇవ్వాలంటే డెస్క్టాప్కి వెళ్ళిపోయి, ఇది నా ఇమేజ్ కదా, ఈ రైట్ క్లిక్ చేస్తాను ఇమేజ్ మీద, రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్ కొట్టేస్తే ఇక్కడ పాత్ వస్తుంది, ఇమేజ్ యొక్క పాత్ వస్తుంది. ఓకే, దాని తర్వాత నేమ్, ఎక్స్టెన్షన్ కూడా ఉంటాయి, తర్వాత వద్దాం దానికి. ఇక్కడ ఇమేజ్ లో ఇక్కడ పాత్ ఇచ్చేసి బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ ప్రాపర్టీస్ డైలాగ్ లో దాని పేరు, దాని ఎక్స్టెన్షన్ ఉంది కదా, అవి ఇచ్చేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఇంతే అండి, ఇంకేం లేదు. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ చేయండి. ఏమైంది, ఒక ఇమేజ్ వచ్చింది ఇక్కడ, కానీ డిస్ప్లే అవ్వట్లేదండి ఇది కదా. ఇమేజ్ రావాలి కానీ ఎందుకు రావట్లేదు, అంతా బాగానే ఉంది యాక్చువల్లీ. సరే, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి కూడా చూద్దాము ఏమవుతుందో. సేవ్ చేసేసి ఒకసారి రిలోడ్ చేద్దాం. ఇప్పుడు కూడా రావట్లేదు, అది ప్రాబ్లం కాదు. ఇమేజ్ అయితే కరెక్ట్ అయిన ఇచ్చానండి. రైట్ క్లిక్ అని చెప్పేసి షో మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి కరెక్ట్ గానే ఇచ్చాను. మరి పాత్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు, కానీ కాపీ చేస్తాను, మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఇస్తాను. చూడండి, SRC స్లాష్, ఓకే, ఆ ఇమేజ్ యొక్క పేరు, ఎక్స్టెన్షన్ ఇచ్చేయాలి. Arun.jpg కదా, అది ఇవ్వాలి. అది యాక్చువల్ అయితే రావాలి, రాకపోతే వేరే బ్రౌజర్ లో చూద్దాము. ఈ క్రోమ్ బ్రౌజర్ లో అట్లా ఉందేమో, మరి అంటారు ఫైర్ ఫాక్స్ లో అట్లా ఉందేమో చూద్దాం. బ్రౌజర్ మార్చి చూద్దాం. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ అని చెప్తాను. ఈసారి ఇందులో వస్తుందండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో రావట్లేదు, పక్కన పెట్టేయండి, అంతా మనం డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. క్రోమ్ బ్రౌజర్ లోనే చూద్దాం ఇప్పుడైతే. ఓకే, క్లోజ్ చేసేస్తాను. క్రోమ్ బ్రౌజర్ లో అయితే వచ్చింది. ఓకే, కరెక్ట్ గానే రాస్తాం మనం HTML కూడా. అదే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ రెండర్ అవ్వట్లేదు ఇమేజ్, అంతే. ఓకే, సరే, ఇది ఇమేజ్ ఇంత వచ్చింది కదా. నేను కొంచెం సైజు ఫుల్ ఇమేజ్ వస్తుందండి జనరల్ గా. దీని సైజ్ రెడ్యూస్ గానీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరే అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయంటే, SRC ఒకటే కాదు, మనకు వేరే అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. హైట్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఓకే, ఇమేజ్ యొక్క హైట్ కూడా ఇవ్వచ్చు మనం. హైట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హైట్ అనే ఒక అట్రిబ్యూట్, హైట్ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు. విడ్త్ అట్రిబ్యూట్, ఇమేజ్ యొక్క విడ్త్ కూడా ఇవ్వచ్చు మనము, విడ్త్ అట్రిబ్యూట్. ఓకే, అట్లా హైట్, విడ్త్ అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఎలా వాడాలో చూపిస్తాను మీకు. ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కొంచెం హైట్ ఇద్దాం, ఇట్లా 500 ఇద్దాం, చూద్దాం ఏమవుతుందో. 500 అని ఇద్దాం. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 500 ఇద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, 500 ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రౌజర్కి వచ్చేసి లోడ్ చేస్తాను. ఇమేజ్ అనేది పెద్దగా అయిపోయింది చూడండి, బ్లర్ అయింది. యాక్చువల్లీ చిన్న ఇమేజ్ కాబట్టి బ్లర్ అయింది, పెద్దగా లాగేం కాబట్టి బ్లర్ అయిపోయింది. ఓకే, హైట్ కానీ విడ్త్ కానీ చేంజ్ అయినాయి కాకపోతే. ఓకే, ఇక నేనేం చేస్తానంటే హైట్ వచ్చేసి 800 చేస్తా, విడ్త్ వచ్చి 500 చేస్తా, మీకు డిఫరెన్స్ కనబడడం కోసం. ఇక్కడ మళ్ళీ బ్రౌజర్ లో లోడ్ చేస్తాను. ఇప్పుడు 700 500 అయిన తర్వాత చూడండి. ఓకే, ఎంత ఇచ్చాను నేను, 800 ఇచ్చాను. 800 ఏమో హైట్ ఇచ్చాను, విడ్త్ ఏమో తక్కువ ఇచ్చాను 500, అందుకోసం ఇలా డ్రాగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఇంక్రీజ్ చేస్తే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, 700 ఇద్దాం ఇక్కడ. ఓకే, విడ్త్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఇంక్రీజ్ అవుతుంది. లేదు నాకు ఇంత వద్దు, నాకు 150 ఏమో హైట్ ఇద్దాము, 130 ఏమో విడ్త్ ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, చిన్నగా ఇద్దాం ఇమేజ్. ఓకే, అట్లా మీరు హైట్ విడ్త్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా అయిపోతుంది చూడండి, ఇమేజ్ అనేది చిన్నగా అయిపోయింది. ఓకే, మీ ఇష్టం ఉన్నట్టు హైట్ విడ్త్స్ మీకు నచ్చినట్టు ఇమేజ్ ఇవ్వచ్చు. ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ చెప్పానండి. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద తేడా ఏమి ఉండదండి. చూడండి, అదే అవుట్పుట్ వస్తుంది మీకు. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్, ఇమేజ్ సంబంధించిన ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ అంతే. ఓకే, సరే అండి, ఇమేజ్ కూడా అయిపోయింది. ఇది సరిపోతుందండి ఇమేజ్ కి, ఇదంతా సరిపోతుంది, అంత ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే, ఈ ఇమేజ్ గురించి అయితే బాగానే చెప్పేశాను. ఓకే, హైట్ విడ్త్ ఇచ్చాను. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని కూడా ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, అది కూడా చెప్పొచ్చు మీకు. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఏమవుతుందండి, మనకి ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఇమేజ్ అనేది కనబడతలేదు. చూడండి, ఇమేజ్ కనబడతలేదు. ఇమేజ్ కనబడినప్పుడు ఆ ఇమేజ్ సంబంధించిన టెక్స్ట్ రావాలి, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ రావాలి. ఆ ఇమేజ్ లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ రీజన్ వల్ల ఆ బ్రౌజర్ లో మనకి ఇమేజ్ డిస్ప్లే కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి, ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఉందండి. ఓకే, ఆల్ట్ అట్రిబ్యూట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ట్ అట్రిబ్యూట్, ఆల్ట్ అంటే మీనింగ్ ఏంది, ఆల్టర్నేటివ్ టెక్స్ట్, దాని మీనింగ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఓకే, ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ లో ఇక్కడ ఏమి ఇస్తానంటే అరుణ్ మోటూరి
ఇమేజ్ అని కొంచెం టెక్స్ట్ ఇస్తాను, హెల్ప్ఫుల్ టెక్స్ట్ ఇస్తాను. ఒకవేళ ఇమేజ్ మనకు బ్రౌజర్ లో కనబడకపోతే ఈ టెక్స్ట్ అనేది కనబడుతుంది. ఓకే, ఏ సందర్భంలో అయినా నా ఇమేజ్ కనబడకపోతే ఆ ఇమేజ్ బదులు టెక్స్ట్ వస్తుంది. అరుణ్ మోటూరి ఇమేజ్ రాలేదు కాబట్టి టెక్స్ట్ వచ్చింది. ఇమేజ్ వస్తే టెక్స్ట్ రాదండి. ఇక్కడ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఎక్కడైనా కనబడుతుంది, ఆల్ట్ టెక్స్ట్ కనబడదు. ఇమేజ్ రాని పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ యొక్క టెక్స్ట్ వస్తుంది. ఓకే, అదే ఆల్ట్ అట్రిబ్యూట్ అన్నట్టు. ఆల్ట్ అట్రిబ్యూట్ లో ఇచ్చిన టెక్స్టే అక్కడ ఇమేజ్ బదులుగా టెక్స్ట్ రూపంలో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ ఇష్యూ కావచ్చు, బ్రౌజర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే రాంగ్ పాత్ కావచ్చు, ఇమేజ్ పాత్, ఎలాంటి సందర్భాల్లో అయినా కానీ ఇమేజ్ డిస్ప్లే కాకపోతే ఆ ప్లేస్ లో ఈ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇమేజ్ డిస్ప్లే అయితే టెక్స్ట్ రాదు. ఓకే, ఇలా 4 అట్రిబ్యూట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ సెషన్ లో నేను. ఓకే, ఇమేజెస్ సంబంధించిన ఎస్ఆర్సి అట్రిబ్యూట్, విడ్త్, హైట్, ఆల్ట్ అట్రిబ్యూట్, ఇవి సరిపోతాయండి. ఇమేజెస్ గురించి ఇంత సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకే, వచ్చే సెషన్ లో మనం వేరే ట్యాగ్స్ కూడా చూద్దాము. ఓకే, వేరే ట్యాగ్స్ కూడా చూద్దామండి. ఇంపార్టెంట్ ట్యాగ్స్ చూద్దాం, అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇవి చూద్దాం, బోల్డ్, ఐటాలిక్, అండర్లైన్, డిలీట్, ఇలాంటివి చూద్దాము. తర్వాత డిఫరెంట్ టాపిక్స్ అనేది వచ్చే సెషన్ లో చూద్దాం. ఈ సెషన్ కి అయితే, ఈ పార్ట్ 3 సెషన్ కి అయితే ఇంతే అండి. ఇందులో బిఆర్, హెచ్ఆర్, హైపర్ లింక్, యాంకర్ ట్యాగ్, ఇమేజెస్, ఐఎంజీ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో నేను పార్ట్ 4 స్టార్ట్ చేస్తానండి. ఈ సెషన్ కి అయితే ఇంతే అండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలండి, బాయ్.